ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలోని అరణియార్ ప్రాజెక్టు, మల్లెమడుగు రిజర్వాయర్, కళ్యాణి డ్యాంలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. వీటితో పాటు స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరడంతో నది పరవళ్లు తొక్కుతోంది. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్కు శేషాచలం అడవుల వద్ద పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయానికి వరద పోటెత్తి నిండుకుండలా మారింది. రిజర్వాయర్ కెపాసిటీ 181 టీఎంసీలు కావడంతో 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మరోవైపు కళ్యాణి డ్యాంకు సైతం భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. 898 అడుగుల కెపాసిటీ ఉన్న డ్యాం ప్రస్తుతం 847 అడుగులకు చేరింది. ఇటు అరణ్యార్ ప్రాజెక్టు, కాళంగి రిజర్వాయర్కు భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్వర్ణముఖి నదికి ఎగువన ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి వరద నీరు రావడంతో నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరడంతో గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న కృష్ణాపురం రిజర్వాయర్కు భారీ ఎత్తున వరద రావడంతో ఎస్ఆర్పురం మండల ప్రజలకు నీటి కష్టాలు తీరాయి. ఎన్టీఆర్ డ్యాంకు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.